జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తే ధరలు పెరుగుతాయని తెలిపారు. 11,781 కన్నా తగ్గితే సాయం చేస్తామంటాం, రైతుల్ని దగా చేయడమేనని అన్నారు. ప్రభుత్వం తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. యార్డ్లో 100 ఏళ్లుగా ఉన్న కొనుగోలు పద్ధతులే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, నష్టపోతున్న రైతులకు అధికారులు రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. మిర్చి యార్డ్లో జరుగుతున్న మోసాలను ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఎందుకు కనుగొనలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వై కేశవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం గుంటూరు మిర్చి యార్డ్కి పొద్దున్నే వేలం జరిగేటువంటి ధర ఫైనల్ చేసే టైంకి 7-8 గంటల మధ్య నేను, రాష్ట్ర రైతు నాయకులు కేశవరావు గారు, పార్టీ నాయకులు నేతాజీ గారు, నళినీకాంత్ గారు, అజయ్ కుమార్ గారు, మేమందరం కలిసి మార్కెట్ యార్డు సందర్శనకి వెళ్ళాం. రైతులతో మాట్లాడాం, కమిషన్ ఏజెంట్లతో మాట్లాడాం, వ్యాపారస్తులతో మాట్లాడాం, అధికారులతో కూడా మాట్లాడాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గొప్ప స్కీమ్ ప్రకటించామని 11,781 రూపాయల కన్నా తగ్గితే మేమే కొంటామని చెప్పి ప్రకటించిన స్కీముని చూసి రైతులు నవ్వుతున్నారు. ఇది హాస్యాస్పదం. అసలు 11,781 ఏమిటిది? అంతకన్నా తక్కువ అయితే వాళ్ళు జోక్యం చేసుకోవటం ఏమిటి? ఇది చాలా మోసపూరితమైనటువంటి, రైతులను దగా చేసేటువంటి స్కీము. అందులో కూడా కనీస మద్దతు ధర కాదు, ఇది పిఎం ఆశా పథకం. అంటే వ్యాపారస్తులు కొన్న దాని మీద వీళ్ళు తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి కొనే రేటు కూడా కాదు, తర్వాత వాళ్ళు ఇస్తారట. తేడా 11,800 తక్కువ కొంటే 500, 100 తేడా వస్తే అది వాళ్ళు అకౌంట్లో, అది ఎవరికి వేస్తారు, ఎక్కడ ఎంతమందికి వస్తుందో అది వేరే విషయం. అసలు స్కీమే ఒక దగాకోరు స్కీమ్ అది. మేము ఇప్పుడు రైతులతో మాట్లాడిన దాని మీద వచ్చినటువంటి కొన్ని ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు 4 జిల్లాల రైతులు వచ్చారు. నిన్నే మొత్తం తీసుకొని వచ్చారు. సగటున పోయిన సంవత్సరం 20,000, క్వింటాల్కి 20,000 సగటున రేటు వచ్చింది, హైయెస్ట్ 28,000 వచ్చింది. ఈ సంవత్సరం సగటు రేటు మొన్న 21వ తేదీ, 21వ తేదీ ఈరోజు కూడా చూస్తే సగటు రేటు 9,000కు మించి లేదు. అయితే మ్యాక్సిమం రేటు 13,500 ఉంది. వ్యాపారస్తులు చెప్పింది ఏంటంటే 1000 అబద్ధం. ఇది విస్తీర్ణం గత సంవత్సరం కన్నా తగ్గింది. గత సంవత్సరం 258, అంటే 2,58,000 హెక్టార్లలో గత సంవత్సరం ఉంటే 2,58,000 హెక్టార్లలో మిర్చి, ఈ సంవత్సరం 2,46,000 హెక్టార్లలోనే మిర్చి వేశారు. దిగుబడి ఏమైనా పెరిగిందంటే గత సంవత్సరం 14,58,000 టన్నులు వస్తే ఈ సంవత్సరం 14,43,000 టన్నులే వస్తుంది. దిగుబడి కూడా పెరగలేదు. ఎక్స్పోర్ట్ తగ్గింది అన్నారు, అది కూడా వాస్తవం కాదు. 2022లో ఎక్స్పోర్ట్ 3,500 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ అయితే గత సంవత్సరం 2024లో 4,660 కోట్లు ఎక్స్పోర్ట్ అయింది. అంటే ఎక్స్పోర్ట్ కూడా పెరిగింది. మరి ఎందుకని? దీంట్లో ఉన్న సమస్య అంటే అమెరికా వాళ్ళు టారిఫ్లు పెంచుతున్నారు. మోడీ మాట్లాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడు, ఆ అమెరికా టారిఫ్లు పెంచుద్ది అనే దాని మీద ఆధారపడి వీళ్ళు ముందుగానే ఎక్స్పోర్టర్స్ ధర తగ్గొచ్చారు. అట్లాగే మనకు ఎక్స్పోర్ట్ కృష్ణపట్నం రేవు నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది మిర్చి. అక్కడ అదానీ గారు కృష్ణపట్నం రేవు నుంచి కంటైనర్ దీన్ని డిపార్ట్మెంట్ని చెన్నై పోర్టుకి తరలించేశాడు. అంటే ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే కృష్ణపట్నం బదులు చెన్నై దాకా పోవాలి, మాకు అదనపు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కదా, అందుకని వాళ్ళు ధర పెరిగింది అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి అది వ్యాపారస్తులు చెప్పిన మాట, నేను చెబుతుంది కాదు. మరి రెంటి మీద ఎందుకు మాట్లాడరు? కృష్ణపట్నం కంటైనర్ పోర్టును నిలబెట్టుకొని అమెరికా టారిఫ్లను పెంచుతుందనే దాన్ని తిప్పి కొడితే ఎక్స్పోర్ట్ యాక్చువల్గా తగ్గలేదు, ఎక్స్పోర్ట్ పెరుగుతున్నది. టారిఫ్ల వల్ల వాళ్ళు దాన్ని కప్పుకోండి. మీరు క్వాలిటీ రైతు చెప్పిన క్వాలిటీనా అంగీకరించండి, లేదంటే మీరైనా అధికారులు పెట్టి క్వాలిటీ నిర్ణయించండి. అంతేగాని అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాన్యువల్గా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది క్వాలిటీ తక్కువ ఎక్కువ అంటే అది చల్లదు. పాతకాల పద్ధతి మార్కెట్ యార్డ్లో నడుస్తున్నది. మార్కెట్ యార్డ్ను కూడా ఆధునీకరించాలి.
అని చెప్పి రైతులు ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండాలి. గుంటూరు మార్కెట్ యార్డ్ ఫార్మర్ ఫ్రెండ్లీగా లేదు. దీనికి సంబంధించినటువంటి సంస్కరణలు కూడా తీసుకురావాలి. ప్రభాకర్ రెడ్డి గారు చిన్న విషయాలు యాడ్ చేస్తారు. ఒకటి కాదు 3 మీటింగులు పెట్టాడు. పర్ఫార్మెన్స్ నిల్లు, మాటలు ఫుల్, పెర్ఫార్మెన్స్ నిల్లు. డైరెక్టర్లు ట్రేడర్స్ చెప్పారని వచ్చింది, అది కూడా వచ్చింది. కొనేస్తున్నారు. శ్రీనివాసరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో రైతాంగం చాలా సంక్షోభ స్థితిలో ఉన్నారు. ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు ఏ కోసాన రైతాంగాన్ని ఆదుకునే ఆలోచన ఈ ప్రభుత్వాలు కనిపించట్లేదనేది ఆచరణ చూపిస్తూ ఉంది. మిర్చిలో ఉన్నటువంటి ధరల యొక్క ఎగుడు దిగుళ్ళు, దాని జరుగుతున్న నష్టం వివరంగా చెప్పారు. ఒక్క మిర్చినే కాదు, ఈరోజు పప్పు శనగ చాలా విస్తారంగా చాలా జిల్లాల్లో సాగు చేశారు. పప్పు శనగ విత్తనం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం 7,500 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించి రైతులకు ఇచ్చింది. కానీ ఇప్పుడు మార్కెట్లో పప్పు శనగ వచ్చిన తర్వాత 4,500కి మించి ఎక్కడ ధర పలకట్లేదు. అంటే 3,000 రూపాయల క్వింటాల మీద రైతులు నష్టపోతున్నారు. కంది పంట చేతికి వచ్చింది. కంది పంట చేతికి వచ్చే దశలో క్వింటాల్ 10,000 రూపాయలు ఉంది మార్కెట్లో. రైతుకు చేతికి వచ్చిన తర్వాత 7,000కి మించి ఎక్కడ కంది మార్కెట్లో ధర పలకట్లేదు. కంది, మిర్చి, పప్పు శనగ, వేరుశనగ, ధాన్యం, ఏ ఒక్క మొక్కజొన్న, జొన్న, ఏ ఒక్క పంట తీసుకున్నా ఈ సంవత్సరం మంచి ధర వచ్చింది, రైతు బాగున్నాడు, సంతోషంగా ఉండే పరిస్థితి లేదు. అయితే మాది రైతు ప్రభుత్వం, మాది రైతు సంక్షేమమే ప్రధానం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. మాటల్లో సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ చేతుల్లో ఏమాత్రం సహాయం చేయట్లేదు. ఎన్నికల ముందు పెట్టుబడి సాయంగా 20,000 ఇస్తామన్నారు. ఇప్పటికీ ₹1 రైతులకు జమ చేసిన పరిస్థితి లేదు. పంటల బీమా విషయంలో రైతుల భాగస్వామ్యం పేరుతోటి పంటల బీమాలో